For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, ఒక మనిషి జాతకాన్ని జ్యోతిష్య పరంగా చూడాలా లేదంటే న్యూమరాలజీ పరంగా చూడాలా? మనకి వేదాంగాల్లో జ్యోతిష్యం గురించి అంటే ఆస్ట్రానమీ గురించి, ఆస్ట్రాలజీ గురించి చెప్పబడలేదు. ఆస్ట్రానమీ అంటే గ్రహస్థితులు, గ్రహాలు, గ్రహస్థితులు వాటిని ఏ విధంగా లెక్కించాలి అనేది కూడా మనకి వేదాంగాల్లో క్లియర్గా వివరించబడింది. ఆ తరువాత ఈ ఆస్ట్రానమీ నుంచి ఫలిత భాగంలో జ్యోతిష్య శాస్త్రం అనేది పుట్టుకొచ్చింది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. పరాశర మహర్షి ప్రతిపాదించినట్లుగా వింశోత్తరి దశ ప్రకారం చూసే ఒక పద్ధతి, వేదిక్ ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి పద్ధతి అంటే రీసెంట్ ఇయర్స్లో 1970s ఒక కృష్ణమూర్తి గారు ఆయన ప్రతిపాదించిన పద్ధతి, నాడీ జోస్యము, భృగునంది నాడి, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఆస్ట్రాలజీలో ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రాలజీ ఒక మనిషి యొక్క ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి అంటే ఆస్ట్రాలజీ, జ్యోతిష్యము అనేది తల్లి వంటిది. శాస్త్రాల్లోకి వెళ్ళా తల్లి వంటిది. న్యూమరాలజీ ఉంది, మరి హస్త సాముద్రికం ఉంది, మిగతా ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి. అంగ సాముద్రికం ఉంది, ఇంకా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. బట్ జ్యోతిష్యము మాతృక. ఈ శాస్త్రాలన్నిటికీ కూడా జ్యోతిష్యం మాతృక. వాస్తు ఎన్నో శాస్త్రాలు ఉపశాఖలుగా ఉన్నాయి. అంటే ఒక పెద్ద చెట్టు ఉంటే ఒక బ్రాంచెస్ అంటే శాఖలుగా ఉన్నవన్నీ కూడా సపోర్టింగ్గా ఈ యొక్క మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా, మిగతా శాస్త్రాలన్నీ కూడా ఒక మనిషి యొక్క ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి అన్నప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం మాత్రమే మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. దీంట్లో సాంఖ్యయోగం అంటే న్యూమరాలజీ కానీ, హస్త సాముద్రికం పామిస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్లో వాటి యొక్క సలహాలు అంటే వాటిని కూడా మనం సహాయంగా చేసుకొని ఇంకా అద్భుతంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అంతేగాని జ్యోతిష్యం కాకుండా ఆస్ట్రాలజీ లేకుండా మనం ఒక వేరే ఏ శాస్త్రం నుంచి అయినా కూడా కంప్లీట్ ప్రిడిక్షన్ అనేది మనం చేయడం అనేది అసాధ్యం. జ్యోతిష శాస్త్రం మాతృక. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరిస్తూ సాంఖ్యయోగాన్ని, ఇతర హస్త సాముద్రికం కానీ, లేకపోతే ఇంకా వాస్తుల గురించి కానీ, అంటే ఇప్పుడు వాస్తు చూసినప్పుడు, ఒక ఇల్లు వాస్తు చూసినప్పుడు ఈ ఇంట్లో ఈ దోషాలు ఉంటాయని వాస్తు శాస్త్రజ్ఞుడిగా నేను చెప్తా. నేను వాస్తుశాస్త్రవేత్తను కాబట్టి చెప్తా. బట్ ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది అనేది కూడా చెప్పగలగాలి కదా. కాబట్టి మళ్ళీ అక్కడ మనం ఆస్ట్రాలజీ జోలికి పోవాల్సిందే. హస్త సాముద్రంలో వద్దాం. హస్త సాముద్రం విదేశీ ప్రయాణం ఉంది అనే సూచన కనబడింది అనుకుందాం. అది ఎప్పుడు ఉంది అనేది కూడా కావాలంటే మళ్ళీ మనం ఆస్ట్రాలజీ దగ్గరికి రావాల్సిందే. అంటే న్యూమరాలజీలోకి వెళ్దాం. న్యూమరాలజీలో ఈ నెంబర్ జాతకుడికి ఈ సంవత్సరం బాగుంది అంతవరకే. అంతవరకు చెప్పగలడు. మరి ఆ సంవత్సరంలో మైన్యూట్ వెళ్ళాలంటే మళ్ళీ మనం జ్యోతిష్యంలో వింశోత్తరికి వెళ్ళాల్సిందే. న్యూమరాలజీలో కూడా మంత్ నెంబరు, డే నెంబర్ కూడా ఉంటుంది. బట్ అది ఎలా అంటే మనం రాశి ఫలాలు చెప్పుకున్నట్లుగా ఉంటుంది, జనరలైజ్ చేసి చెప్పినట్లుగా ఉంటుంది. బట్ ఇక్కడ వింశోత్తరి పద్ధతిలో మనం ఏ అంతర్దశలో ఏ ప్రత్యంతర్దశ వస్తుంది దాన్ని బట్టి కూడా మనం ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మాతృక, వీటన్నిటికీ కూడా ఒక మనిషి యొక్క భవిష్యత్తు చెప్పాలంటే మాతృక జ్యోతిష్యం అని చెప్పాలి. మిగతా సబ్జెక్టుల యొక్క, మిగతా శాస్త్రాల యొక్క సహాయం తీసుకొని ఇంకా అద్భుతంగా ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పచ్చు. అయితే న్యూమరాలజీ ప్రకారంగా ఎలా చూసినా జ్యోతిష్యం అయితే కంపల్సరీ చూడాలంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి హస్త సాముద్రికలు కానీ, న్యూమరాలజీలో కానీ, ఇంకా ఏ శాస్త్రమైనా సరే మీరు వాస్తులో కానీ, పుట్టుమచ్చల శాస్త్రం కానీ, ముఖ కవళికలు అంటే ముఖ వాస్తు అంటే అంగ సాముద్రికలు కానీ, రకరకాల దాంట్లో
ఓకే, దాని యొక్క మనిషి యొక్క లక్షణాలని లేదా కొన్ని పరిమితులతో కూడిన ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు. బట్ కంప్లీట్ ప్రిడిక్షన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఆస్ట్రాలజీ యొక్క సహాయం తీసుకోవాల్సింది. ఎందుకంటే పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఎంత నేర్చుకోవాలన్నా మళ్ళీ చివరికి తల్లి దగ్గరికి రావాల్సిందేగా. కాబట్టి మాతృగా ఆస్ట్రాలజీ కాబట్టి, జ్యోతిష్యం కాబట్టి జ్యోతిష శాస్త్రం దగ్గరికి రావాల్సిందే. అయితే ఇప్పుడు కాలంలో అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటున్నాయి, కానీ పాత కాలంలో అయితే పుట్టినరోజు అంటే వాళ్ళ పుట్టినరోజు కూడా డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండని వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు మనం జ్యోతిష్యం చూడాలంటే మొదటి అక్షరంతో అలా రాసులు చూసుకుంటారు. మరి దానికి అంత ఎఫెక్టివ్ ఉంటుందంట? లేదు, రాశి ఫలాలు అనేవి అసలు ఎఫెక్టివ్ కానే కాదు. ఒకటి, జన్మ కుండలి వేసి ఒక మనిషి యొక్క జాతకాన్ని పరిశీలన చేయడం అనేది పర్ఫెక్ట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు పరాశర పద్ధతిలో, ఓకే, కృష్ణమూర్తి పద్ధతిలో, వేదిక ఆస్ట్రాలజీ పద్ధతిలో మనం చూడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ టైం కరెక్ట్గా తెలియదు అన్నప్పుడు నాడి, భృగునంది వీటి యొక్క సహాయం తీసుకోవచ్చు. అసలు డేటే లేదు అన్నప్పుడు ఓకే, ఆస్ట్రాలజీలో మనం ప్రిడిక్ట్ చేయడం 100% ప్రిడిక్ట్ చేయడం అనేది కరెక్ట్గా అంటే దానివల్ల అయ్యే పని కాదు. అంటే అట్లీస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా మనం 2 పద్ధతుల ద్వారా దాన్ని విశ్లేషణ చేయొచ్చు. అంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ పరాశర పద్ధతితో, వేదికో ఒకటే చూస్తారు. ఒకటే చూసినప్పుడు వాళ్ళు డేటు, టైము, ప్లేసు 3 ఉంటేనే చెప్తారు. ఓకే, టైం పర్ఫెక్ట్గా లేకపోయినా చెప్పే ఛాన్స్ ఉండదు. కానీ నాడి, భృగునందిలో ఎప్పుడు కూడా టైం పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా ఓకే చెప్పే ఛాన్సెస్ ఆ పద్ధతుల ద్వారా ఉంది. కాబట్టి జ్యోతిష్యంలో మనకి డేటు, టైం అనేది చాలా పద్ధతుల్లో కంపల్సరీ. అట్లీస్ట్ డేట్ ఉన్నా కూడా చెప్పచ్చు. అసలు డేట్ కూడా లేకపోతే మాత్రం జ్యోతిష్యం ప్రకారం మనం కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది జరగదు. అసలు అంటే మొదటి అక్షరంతో ఇలాంటివన్నీ అసలు జరగవు అంటారా? అదంటే జనరలైజ్. ఇప్పుడు ఈ నక్షత్రంలో ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఈ విధమైన లక్షణాలు ఉంటాయి, అది జనరల్ కదా. ఈ రాశిలో పుట్టినవాడు ఇలా జరుగుద్ది, జనరల్. ఒక లాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్ కి ఒకే టైప్, వారికే అని ఆ ఒక్క పర్సన్ కి అనేది అయితే అది ఉండదు. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. హరి ఓం శివం.